95వ రోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 1-5 వరకు మరియు పేతురు రాసిన రెండో పత్రిక 1-3 అధ్యాయాలు చదవండి. నా తల్లి ఇంటి నుండి నన్ను వెంబడించే ప్రతి దుష్టశక్తి నేను ఇప్పుడే నీ పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నన్ను విడిచిపెట్టి నజరేయుడైన యేసు నామమున మిమ్మును పంపిన వారి యొద్దకే తిరిగి వెళ్ళిపోము. ఈ ఇంట్లో ఉన్నవారి గర్భాశయంలో నాటబడిన ప్రతి ఒక్క చేతబడి వృక్షాన్ని నజరేయుడైన యేసు నామమున పెరిగి వేస్తున్నాను. ఆమెన్. ఈ ఇంట్లో నా శ్రేయస్సును అభివృద్ధిని మృంగే ప్రతి శక్తి నజరేయుడైన యేసు నామమున సజీవ దేవుని అగ్నిని పొందుకో. ఆమెన్. మా ఇంట్లో పూడ్చివేసిన మా యొక్క అభివృద్ధిని నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రాణంతో లేచి వచ్చునుగాక. ఆమెన్. మా ఇంట్లో ఉగిసలాడుతున్న మా యొక్క అభివృద్ధి, చివరి నిమిషంలో ఆగిపోతున్న ఆశీర్వాదములు నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే వచ్చునుగాక. ఆమెన్. ఈ ఇంట్లో బాధలను రూపించువాడా, ఇప్పుడే నీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఈ ఇంటిని విడిచి తిరిగి నిన్ను పంపిన వారి వద్దకే వెళ్ళిపో. ఆమెన్. ఇంట్లో గర్భాన్ని ముయ్యవాడా, ఇప్పుడే నీ పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఇంటిని విడిచి నిన్ను పంపిన వారి వద్దకే వెళ్ళిపోము. ఆమెన్. ఇంట్లో అనారోగ్యాన్ని రూపించువాడా, ఇప్పుడే నీ యొక్క పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకు వెళ్ళిపోము. ఇంట్లో గొడవలను రూపించువాడా, ఇప్పుడే నీ యొక్క పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకి వెళ్ళిపోము. పరలోకమందు నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.